హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే. సో నిన్న వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ చేయలేకపోయాను. కొంచెం పర్సనల్ వర్క్ ఉండి, సో ఐ హ్యాడ్ సమ్ పర్సనల్ వర్క్ ఎస్టర్డే, సో అందుకని చేయలేకపోయాను. ఓకే. చాలామంది అడిగారు కాల్స్ చేసి వీడియో పెట్టలేదని కూడా. ఓకే, సారీ అండి. సో కొంచెం పర్సనల్ వర్క్ ఉండి చేయలేకపోయాను. సో సరే, అందరూ కూడా యూనివర్స్ థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఇంకా ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలన్నా, టారో గైడెన్స్ కావాలన్నా, టారో రీడింగ్ నేర్చుకోవాలన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా? టారో రీడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నేను ఎప్పుడు కూడా జనరల్గా వీడియోలో అంటే టారో రీడింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు అని ఎప్పుడు నేను నా వీడియోలో చెప్పలేదు. బట్ ఎప్పుడైనా ఎవరైనా టారో రీడింగ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు లెర్న్ టారో రీడింగ్ యూ కెన్ అప్రోచ్ మీ. సో ఇంకా ఏంజల్ గైడెన్స్, ఒరాకిల్ గైడెన్స్, టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న, మీ యొక్క ఎనర్జీ ఏంటి, మీ యొక్క ఫ్యూచర్ ఏంటి, అసలు మీ ఫ్యూచర్ ఏంటి తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు. మీరు డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు, సరేనా? వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు. ఓకే. సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి, సరేనా? ఓకే. సో మీ పార్ట్నర్ డిఓబి తెలిస్తే డిఓబి, లేదంటే నేము తలుచుకోండి. ఫేస్ ఇమాజిన్ చేసుకోండి, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఓకేనా? అసలు ఈరోజు టాపిక్ ఏం చేద్దామంటే, అసలు మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్లో అసలు ఎఫర్ట్స్ పెట్టాలి, కొంచెం వర్కౌట్ చేయాలనుకుంటున్నారా లేదా, అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలి అనే ఆలోచన ఉందా, ఎఫర్ట్స్ పెట్టాలి అనే ఆలోచన ఉందా లేదా, సో మనం ఈరోజు రీడింగ్లో చూద్దాం. 5 of Pentacles, 8 of Swords, Ace of Cups, 3 of Pentacles, 10 of Wands, 10 of Swords. ఓకే. సో నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి డెఫినెట్గా ఇక్కడ. సో కొంచెం నెగిటివ్ కార్డ్స్ ఉన్నాయి, కొంచెం పాజిటివ్ కార్డ్స్ ఉన్నాయి. మరి చూద్దాం ఈరోజు రీడింగ్లో. నేను టోటల్ ఎనర్జీ చెప్తుంటాను మీకు, సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా క్లియర్గా ఏదో గిల్టీతో అయితే ఉన్నారు. అంటే ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మా వ్యూవర్స్ గురించి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారు అసలు. ఓకేనా? సరే, చాలా గిల్టీలో ఉన్నారు. అంటే అసలు ఈ గిల్టీ యాంగిల్ ఏంటి అంటే, వై ఈజ్ దిస్ గిల్టీ యాంగిల్, వై ఈజ్ దిస్ డిప్రెషన్ ఎందుకు, ఈ గిల్టీ ఫీలింగ్ ఎందుకు అంటే, తన కర్మ తను అనుభవిస్తున్నారు, తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఒకటి పోతే ఒకటి కంటిన్యూస్గా వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. ఓకేనా? సో సమస్యలు ఏంటంటే, ఒకటి పోతే ఒక సమస్య పోతే ఇంకో సమస్య వెంటాడుతూనే ఉంది. సమస్యలు చాలా వెంటాడుతున్నాయి కంటిన్యూస్గా, అన్స్టాపబుల్ అనమాట. అన్స్టాపబుల్గా చాలా సమస్యలు, చాలా బాధపడుతున్నారు. సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. మీ పర్సన్ చాలా సమస్యలతో పోరాడుతున్నారు అనేది అర్థమవుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఎవరో కానీ చాలా సమస్యలతో పోరాడుతున్నారు, చాలా గిల్టీ యాంగిల్ కనిపిస్తుంది, కర్మ ఫేస్ చేస్తున్నారు, ధైర్యం లేదు, భయపడుతున్నారు. మీ పార్ట్నర్కి ధైర్యం లేదు. సో ఇక్కడ రాశులు వచ్చేసి తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. ఓకే. మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం మీ పర్సన్కి లేదు, ధైర్యం సరిపోవట్లేదు, కర్మ చాలా ఫేస్ చేస్తున్నారు అనిపిస్తుంది మీ పార్ట్నర్. అంటే మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి, చాలా ఇదివరకు లాగా లేదన్నమాట. లైఫ్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఉన్నంత హ్యాపీగా అయితే లేరు, చాలా ఆర్డినరీ లైఫ్ గడుపుతున్నారు. మీ ఇద్దరు రిలేషన్లో చాలా మార్పులు వచ్చాయి, పాస్ట్కి ఇప్పటికి. తన ఎనర్జీస్లో చాలా మార్పులు వచ్చాయి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అయితే ఉన్నారు ఇద్దరు. సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రామినెంట్గా ఉంది అన్నమాట. ఓకేనా?
సో ఇక్కడ ఇంకేంటంటే మేబీ మీ పాస్ట్‌లో మీరు కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకది ఏంటంటే జాబ్ ఆర్ కెరియర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు, మీ ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, రిలేషన్ అంటే మీ ఇద్దరి మధ్య ఒక స్టెబిలిటీ కావచ్చు, వాటెవర్ ఏదైనా కావచ్చు. ఇట్ మేబీ అవి కాన్స్టెంట్గా లేవన్నమాట. బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. ఓకేనా. అంటే ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మీ పార్ట్నర్ మీకు ఇవ్వలేదు. సో తను ఎఫిషియెంట్ పర్సనే. ఒక ఫైనాన్షియల్గా మీకు కమిట్మెంట్ ఇస్తే తను సఫిషియెంట్గా చూసుకోగలరా లేదా అని, అట్లాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని లీడ్ చేయగలరా లేదా అని, బర్డన్స్ ఫేస్ చేయగలరా లేదా అని ఒక స్టెప్ తీసుకోలేదన్నమాట మీ పార్ట్నరు. అంటే కెరియర్ పైన ఎక్కువగా కెరియర్ గ్రోత్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు కానీ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నమాట. దీనివల్ల తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారన్నమాట పాస్ట్‌లో. అది కాక ఇప్పుడు ఎలా ఉంది అంటే మీది పాస్ట్ లైఫ్ రిలేషన్ ఆర్ ఒక సోల్‌మేట్ రిలేషన్ అని కూడా అర్థమవుతుంది కొంచెం ఇక్కడ. ఓకేనా. సో కానీ మీరు చాలా ఏంటంటే ఏం చెప్పాలి, చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. చాలా అంటే చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. ఇంకా ఏంటంటే మిమ్మల్ని కదిలిస్తే ఇంకా మీరు ఆగలేరు. మీ ఫ్రస్ట్రేషన్, మీ యాంగ్రీనెస్ అంతా కూడా చూపిస్తారనమాట అన్నట్టుగా ఉన్నారు తన ఉద్దేశంలో. ఓకేనా. సో మీరు ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా అనుభవం గడించిన వ్యక్తిలాగా, చాలా ఏమంటారు నాలెడ్జబుల్ పర్సన్ లాగా ఉన్నారు. సో ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారు మీరు. అంటే మీ గురించి ఏమీ తెలియట్లేదు. తనకు ఒకవేళ మీ గురించి తెలిసినా కూడా పూర్తిగా తెలియట్లేదు అనమాట. పూర్తి స్థాయిలో తెలియడం లేదనమాట. చాలా డైలమాలో ఉంటున్నారు. ఓకేనా. కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. సో తను మీతో మాట్లాడలేక, మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేక, ఇంకేమంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిల్టీ ఫీలింగ్, ఒక ధైర్యం సరిపోక స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి అనేది కనబడుతుంది. సో ఇక్కడ నెంబర్ ఎవరిదో, ఇక్కడ 9 నెంబర్ అండ్ 10 నెంబర్ ఎవరిదో కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ 9 నెంబర్ 10 నెంబరు ఎవరిదో మీ ఇద్దరు కలిసిన డేటా, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్తా లేదా తన డిఓబియా అనేది కనబడుతుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అది మీకు మెమరబుల్ డేట్ అయినా కావచ్చు. ఈ నెంబర్ వచ్చేసి 8, 9 అండ్ 10. సో ఇంకోటి ఏంటంటే మీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీతో ఒక హ్యాపీ మూమెంట్స్ తీసుకురావాలి, మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనమాట. ఓకేనా. సో ఇంకా నాకు ఎనర్జీస్ ఎలా వస్తే అలా చెప్తున్నానండి. నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను కార్డ్స్ చూస్తూ ఇక్కడ. ఓకేనా. సో ఇంకా వచ్చేసి ఇక్కడ మీరు ఏంటంటే అన్నీ ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఓకేనా. డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎలా ఉంటారో మీరు అలా ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీలాంటి పర్సన్కి తను ఏంటంటే పాస్ట్లో వచ్చిన దానికి ఇప్పుడు మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం అని మీతో అడగాలనుకుంటున్న ధైర్యం సరిపోవట్లేదు. మీలాంటి ఒక వ్యక్తిని నేను కోల్పోయాను అని చెప్పేసి బాధపడుతున్నారు. అందుకే ఈ గిల్టీనెస్ అన్నమాట. సో పాస్ట్లో మీకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. అందుకనే ఈ గిల్టీ ఫీలింగ్, చాలా గిల్టీగా ఒక ఒత్తిడితో కూడిన జీవితాన్ని వీళ్ళు గడుపుతున్నారు. స్ట్రెస్ఫుల్ లైఫ్, యాంగ్జైటీ. మీ వైపున ఎవరో మీ పర్సన్ కాకుండా సమ్ అదర్ పర్సన్ ఉన్నారు ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా. సో మీ పర్సన్ కాకుండా సమ్ అదర్ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది డెఫినెట్గా. సో వీళ్ళు ఏంటంటే మీ లైఫ్లో ఇంకో చాయిస్ ఏదో ఉంది. మేబీ మీకు మ్యారీడ్ అయి ఉండవచ్చు, మీ మ్యారీడ్ పర్సన్ తోటి ఆర్ మీ ఫ్యామిలీ మేబీ తోటి మీరు చాలా సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు కనబడుతుంది. సో మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. తనకు ధైర్యం సరిపోవట్లా. ఎందుకంటే పాస్ట్కి ఇప్పటికి మీరు చాలా మారిపోయారు. మీ పార్ట్నర్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే డిలే ఎందుకు డిలే జరుగుతుంది అని. పాస్ట్లో మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం, మిమ్మల్ని చూసిన విధానం ఇప్పుడు మీరు డిఫికల్టీగా కనబడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసే విధానం మారిపోయింది. వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది. ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి అడుగు పెడుతున్నారు. చాలా ఆర్డినరీ
తాత్విక జీవితాన్ని గడుపుతున్నారు. సో తన ఫీలింగ్స్ ఏంటంటే ఇక్కడే స్టక్ అయిపోయాను, ఇక్కడే కట్టుబడిపోయాను, ఓకేనా అనుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ కూడా అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండాలి. ఇంకా నెంబర్స్ కనిపిస్తున్నాయి నాకు. 3 నెంబర్ 21 12 8 10 మళ్ళీ వచ్చింది. 8 10 2 ఇవి కూడా కనబడుతున్నాయి. సో మీ పార్ట్నర్ ఏంటంటే జెన్యున్గా చెప్పాలంటే వీళ్ళైతే భయపడుతున్నారని చెప్పొచ్చు, బాధపడుతున్నారని చెప్పొచ్చు. అంటే మీ లైఫ్లో ఇంకా ఎవరినో యాక్సెప్ట్ చేసేసారు అని తనకు డ్రీమ్స్ వస్తున్నాయి అన్నమాట. తనకు నిద్ర సరిగా పట్టట్లేదు, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ కనబడుతున్నారు చూడండి, ఓకేనా. అంటే వీళ్ళు ఎట్లా అంటే ఇక్కడ బెట్రాయల్ అనమాట. ఒక ఏదో ఫెయిల్ అయిపోయాను, ఫెయిల్యూర్ లైఫ్ గడుపుతున్నాను, ఒక బ్రేక్ డౌన్ సిచ్యుయేషన్ అనమాట, ఎగ్జాషన్, ఒక ఇన్అబిలిటీ టు కోప్. సో ఏంటంటే ఇంకా స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటారు కదా, అలాంటి లైఫ్ అన్నమాట. సో ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ నిద్ర పట్టక మధ్యలో ఒక పీడకల్లాగా వచ్చి ఉలిక్కిపడి లేస్తున్నారు అన్నట్లే కనిపిస్తుంది. తనకు మీకు ఏదో ఆఫర్ చేయాలనుకుంటున్నారు. ఈ స్ట్రెస్ నుంచి అయితే ఫస్ట్ బయటకు రావాలి అని చెప్పేసి, స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి అయితే ఫస్ట్ బయటకు రావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా, ఓకేనా. సో నాకైతే ఈ ఎనర్జీస్ వచ్చాయి. సో మరి ఎనర్జీస్ ఎవ్వరో మీరు చెక్ చేసుకోండి. సో వీళ్ళు ఫస్ట్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి బయటకు వచ్చి మీకు ఒక ఆఫర్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మీరు మీ పాస్ట్లో మిమ్మల్ని పట్టించుకోలేదు, మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అనేది వాళ్ళకు తెలుసు. సో మీరు ఇంకెవరినో వాళ్ళ లైఫ్లో చూస్ చేసుకున్నారని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. సో బట్ మిమ్మల్ని అయితే కలవాలి, కొంచెం ధైర్యం సరిపోవట్లేదు, బట్ మిమ్మల్ని ఎలాగైనా కలవాలనే ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నారు, ఓకేనా. సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరు మరి మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు కొంతవరకు రిజోనేట్ అయినది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.